వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం కొందరికి వస్తుందని, వారిలో కొందరిని విజయం వరిస్తుందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నూతన ముద్రా సర్పంచులను ఘనంగా సన్మానించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనంలో క్యూ లైన్ల ఏర్పాట్ల పరిశీలన. నల్గొండ కలెక్టరేట్ దగ్గర 252 జీవో రద్దు చేయాలని జర్నలిస్టుల ధర్నా. దామరచర్ల మండలంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. అధైర్యపడవద్దు, అందరికీ పదవులు వస్తాయి. డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం. పసుపు వర్ణ శోభితం భానుపురి పట్టణం. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యే అని ఆరోపించిన అఖిలపక్షం. జైకేశారం గ్రామ శాఖ అధ్యక్షునిగా మాజీ సర్పంచ్ కోర్పునూరి సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నకరికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నకరికల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు తన అనుభవాన్ని వివరించి దిశానిర్దేశం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం కొందరికే వస్తుందని, వారిలో కొందరిని విజయం వరిస్తుందన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచే గొప్ప అదృష్టం మీకు దక్కిందన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే భవిష్యత్తులో పెద్ద నాయకులు అవుతారని, కేవలం ధనార్జన కోసం మాత్రమే పనిచేస్తే మీ భవిష్యత్తు ఇక్కడితోనే ఆగిపోతుందనేది గ్రహించాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే ఫలితం తప్పకుండా వస్తుందని, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పయనం చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర సర్కారు కట్టుబడి ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాలు మెరుగైన అభివృద్ధి సాధిస్తాయనే నమ్మకం తనకు బలంగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపరులను మీరు అండగా ఉండాలని చెప్పి వాళ్ళను ఇంకా బలోపేతం చేసి ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షిస్తూ సెలవు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్బిసి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఎస్ఎల్బిసి కాలనీ వద్ద చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం ఆమె యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులను పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం అకాడమీ జూన్లో ప్రారంభమయ్యే నాటికి తరగతి గదులు, విద్యార్థులు ఉండేందుకు డార్మెంటరీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, తాగునీరు, ఆట స్థలాలతో సహా పూర్తి చేయాలని ఇంజనీర్, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇందుకు
పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని, అలాగే పనులు నాణ్యతా ప్రమాణాలతో ఉండాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, నల్గొండ తహసీల్దార్ పరశురాం, ఇంజనీర్, కాంట్రాక్టర్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొని నూతన ముదిరాజ్ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ముదిరాజులు బలోపేతం కావాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ పాల్గొని నూతన ముదిరాజ్ సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ముదిరాజులు బలోపేతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొల్పుల హరినాథ్, పెంట నరసింహ, సాధు విజయ్, కొల్పుల కమలాకర్, పాషం సంజయ్ బాబు, పల్లెపాటి బాలయ్య, పండుగ బాలు, జోకరం ఎల్లేష్, చింతకాయల దినేష్, గడ్డం సిద్ధులు, బెదరబోయిన శంకరయ్య, నూతి రమేష్, పిట్టల అశోక్, నియోజకవర్గంలోని అన్ని మండలాల సర్పంచులు, వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విషయాలు మాట్లాడారు. ఇంతకుముందు మా ఎంపీ పైన కూడా చాలా మంచి మంచి విషయాలు చెప్పిండు. నేను ఎప్పుడు కూడా కులవేదికెళ్ళి పోకుండా కాపాడుకునే బాధ్యత మనది. అదేవిధంగా మరి బండ ప్రకాశ్ గారికి మధ్య ఈ గెలిచిన సర్పంచులు కూడా అందరూ ఇళ్లలో పోయినా అన్ని గ్రామాలు కూడా తిరిగిన చాలా వెనుకబడ్డ గ్రామాల్లో ఇలా మనం సర్పంచులు గెలిచినామన్నా ఖచ్చితంగా మా రమేష్ అని చెప్పిన దాని ప్రకారంగా ఖచ్చితంగా మన ముదిరాజులు గెలిచినటువంటి సర్పంచులకు మీ నిధుల నుండి ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా ఓ 10 లక్షల రూపాయలు మీరు ప్రకటిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మా జిల్లాలో ఇంతవరకు కూడా అన్న మీ పరిధి నుంచి మేము ఎక్కడ కూడా బిల్డింగ్ కట్టుకోలేదు. ఎంత వెనుకబడ్డామంటే ఇప్పుడు ఉదాహరణ మా నాళ్ళ జనగము మా అత్తగారు ఊరు, అది వెనుకబడ్డ ఊరు. అంటే అలా భూములు కూడా మొత్తం డ్యామ్లో వెళ్ళిపోయినాయి. అక్కడ పిల్లర్లు వేసుకొని ఇప్పటి వరకు బీస్మెంట్ కట్టున్నది. దయచేసి వేదిక ద్వారా మొత్తం మా జిల్లాకు ఎన్ని నిధులు ఇస్తారనేది కూడా మీ నోటి ద్వారా మాకు ప్రకటించాలన్నా ఖచ్చితంగా మేము ఆశిస్తా ఉన్నాం. మీ ద్వారా మీ నాయకత్వాన్ని మీరు ఈ అనుక్షణం ముదిరాజుల కోసం తప్పించే మీరు మీ నాయకత్వాన్ని ఖచ్చితంగా మేము బలపరుస్తున్నాం. మీ వెన్నంట మేము ఉంటాము. అతి త్వరలోనే యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్టల భవనాన్ని అన్ని గ్రామాలలో ముదిరాజు భవనాలకు మీ వంతు కృషి చేస్తారని ఆశిస్తూ మరి అన్నగారిని ఈ మక్తరాజు అక్కడి నుంచి మెల్లమెల్లగా ముదిరాజు వరకు వచ్చినాం. మనం చాలామంది హృదయపూర్వకంగా అభినందిస్తూ గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా తెలంగాణ ముదిరాజు మహాసభ పక్షాన, నా పక్షాన వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కొద్దిమంది మంచిగా ఉన్నారు. ఇట్లా అనేక రకమైన గ్రామ సమస్యలు ఈ రోజు వరకు కూడా మేము హైదరాబాద్లో పనిచేసిన రాష్ట్రస్థాయి నాయకులమైనా, జాతీయ స్థాయికి పోయినా, నేను పార్లమెంట్ మెంబర్ పోయినా నేను చెప్పాల్సిన సమస్య ఏంటంటే గ్రామంలో ఉండే ముదిరాజు సమస్యల మీదనే ఈ రోజు కూడా పనిచేయాల్సి వస్తున్నది. మనకుండే నాయకత్వాలు, గ్రామ సమస్యలు పరిష్కరించగలగాలి. మండల స్థాయి నాయకులు మండల సమస్యలు పరిష్కరించగలగాలి. జిల్లా స్థాయి నాయకులు జిల్లా సమస్యలు పరిష్కరించగలగాలి. ఆ స్థాయిలో మన నాయకత్వాలు అభివృద్ధి అయినప్పుడే మన సమాజం అభివృద్ధి అయిందనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప అప్పటిదాకా మనం డెవలప్ అయినామని చెప్పుకుంటే కూడా ఉట్టి మాటే అది. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనమునకు భక్తుల రద్దీ అధికముగా విచేయు అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాట్లు, సెక్టార్స్ ఏర్పాటు మరియు దర్శన ఏర్పాట్లు, భద్రతా పరమైన ఏర్పాట్ల నిమిత్తం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు, ఆకాంక్ష్ యాదవ్, డీసీపీ యాదాద్రి భువనగిరి ఆలయ ప్రాంగణమంతా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనమునకు భక్తుల రద్దీ అధికంగా విచ్చేయు అవకాశం ఉన్నందున భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటు, సెక్టార్స్ ఏర్పాటు మరియు దర్శన ఏర్పాట్లు, భద్రతాపరమైన ఏర్పాట్ల నిమిత్తం కార్యనిర్వహణాధికారి ఎస్ వెంకట్రావు, ఆకాంక్ష్ యాదవ్, డీసీపీ యాదాద్రి భువనగిరి ఆలయ ప్రాంగణమంతా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా దేవస్థాన భద్రత ప్రమాణాల దృష్ట్యా శ్రీ స్వామివారి దర్శనార్థమై విచేయు భక్తుల వస్తు సామాగ్రి తనిఖీ చేయు నూతన బ్యాగేజీ స్కానర్ని ట్రయల్ రన్ చేసి పలు సూచనలు జారీ చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస నాయుడు, దేవస్థాన డిప్యూటీ ఆఫీసర్ డి భాస్కర్ శర్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె దయాకర్ రెడ్డి, ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ అధికారులు పాల్గొన్నారు. On 30th, Mukkoti Ekadashi will be there. So for making the arrangement today along with the temple administration, we have visited the temple and what all facilities will be required to make the event success. We are making arrangements for that. So for this, in front of Uttar Dwara, we are making arrangements for dignitaries, and apart from that, general public will also be seated. So we are dividing the entire area into a number of sectors, which will be able to hold around 6,000 to 7,000 people, and we are making separate entry and exit so that the crowd, if it is more than expected or what we are expecting, then also it is not any problem, and it is conducted in a safe and peaceful manner. And in total, from police side, we are deploying, apart from the regular deployment of SPF and other forces, on that day especially we are making deployment of around more than 150 people, and from police side, the number will be around 150 to 200, and from temple side also the volunteers will be there. So in case if any urgency is there or crowd is more, then also we can deploy more number. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 252ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ 143 జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 252 జీవో సవరణ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 252ను వెంటనే సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ 143 జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 252 జీవో సవరణ కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డెస్క్ జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే విధంగా తీసుకొచ్చిన జీవో 252లోని నిబంధనలను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. జీవో 252లో స్పష్టత లేని నిబంధనలు, అక్రిడేషన్లలో భారీ కోతలు, మీడియా అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో గందరగోళం సృష్టించాలని ఆరోపించారు. కేబుల్ ఛానల్స్,
పార్ట్ టైం రిపోర్టర్లు, ఇండిపెండెంట్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా జీవో 252ను పునః సమీక్షించి సవరించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జర్నలిస్టుల హక్కుల సాధన కోసం రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. మెజారిటీ జర్నలిస్టులు వ్యతిరేకిస్తున్న జీవో 252ను వెంటనే సవరించాలని, ప్రభుత్వం స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనకు వెనకాడేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు వీరస్వామి, శివకుమార్, అన్నబోయిన మట్టయ్య, మామిడి దుర్గాప్రసాద్, బి జనార్దన్ రెడ్డి, నాగేశ్వరరావు, మేకల వరుణమ్మ, స్రవంతి, సురేష్, లక్ష్మీనారాయణ, సత్య విజయ్, గాదే రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, గాలెంక గురుపాదం, రవికుమార్, లక్ష్మీనారాయణ, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్, కారింగు శ్రీనివాస్ గౌడ్, దండంపల్లి రవికుమార్, మధు, డీజేటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పగడాల సురేష్, ప్రధాన కార్యదర్శి తాడిశెట్టి లక్ష్మీనారాయణ, సభ్యులు నరేందర్ రాజు, అజిత్, నాగరాజు, సురేష్, వెంకటేశ్వర్లు, జాకీర్, శ్రీనివాస్, సాయి, శ్రీను, గిరి, టీయూడబ్ల్యూజే నియోజక అధ్యక్షులు లక్ష్మణ్, కొమ్ముగిరి ప్రసన్న, జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల జర్నలిస్టుల ఐక్యత రద్దు చేయాలి 252 జీవోను రద్దు చేయాలి 252 జీవోను వదిలాలి ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ రేపు హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ 252 జీవోను రద్దు చేయడం కానీ లేదా సవరణ చేయడం కానీ ఖచ్చితంగా సాధించాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అన్న కొద్దిగా స్టెప్ ఒక స్టెప్ అన్న అన్ని ముందర ఆయన కొద్దిగా స్టెప్ ముందు దిగా హిందీ దిగా బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా దామరచర్ల శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులచే మరియు ఆలయ ప్రధాన అర్చకులచే ఇంటింటికి ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఇంటింటికి ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠ ప్రత్యేక పూజా కార్యక్రమాలు మేరావత్ శివనాయక్ గృహంలో ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దామరచర్ల శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులచే మరియు ఆలయ ప్రధాన అర్చకులచే ఇంటింటికి ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలోనే ఇంటింటికి ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠం అని ప్రత్యేక పూజా కార్యక్రమాలు మేరావత్ శివనాయక్ గృహంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, దేవుని కళ్యాణంతో ఉత్సవాలు ముగిస్తారని తెలియజేశారు. దామర్చర్ల కోదండ రామాలయంలో ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఆలయ అర్చకులు కొత్త కార్యక్రమాన్ని ఇంటింటికి ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే భక్తుల ఇళ్లకు ఒక్కొక్కరింటికి 15 రోజుల పాటు స్వామి శ్రీ గోదారంగనాయక స్వామివారు వెళ్లడం జరుగుతుంది. ఎవరైతే ఈ 15 రోజులు భక్తుల ఇళ్లకి స్వామివారు వచ్చి తిరుప్పావై సేవా కాలంతో పూజా కార్యక్రమం వాళ్ళ ఇంట్లో ముగించుకొని తిరిగి ఆలయానికి ఇచ్చేస్తారు. కావున భక్త మహాశయులందరూ కూడా ధనుర్మాస ఉత్సవాల్లో పాల్గొని స్వామి గోదారంగనాథ స్వామి యొక్క ఆశీస్సులు పొందగలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. దామర్చెల్ల కోదండ రామాలయంలో ఈ నెల 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మొదటి 15 రోజులు ఇంటింటా ధనుర్మాసం ప్రతి ఇల్లు వైకుంఠం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు మేరావత్ శివనాయక్ గారి ఇంట్లో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు జరుపుకొని మొదటి రోజు పోపూరి భార్గవాచారి గారి ఇంట్లో, తర్వాత 2వ రోజు మేరావత్ శివనాయక్ గారి ఇంట్లో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు జరుపుకొని తిరిగి గుడికి రావడం జరిగింది. ఇలాగే 15 రోజుల పాటు కార్యక్రమాలు ఉంటాయి. కావున ఈ 15 రోజులు ఆ తర్వాత ఆపై 15 రోజులు కూడా ఘనంగా భక్తులు వచ్చి ఈ ధనుర్మాస ఉత్సవాల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఈ నెల 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన కోదండ రామాలయంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా పాల్గొనే వాళ్ళు ఆసక్తిగా ఉంటే ఆలయ అర్చకులను గాని కమిటీ వాళ్ళని గాని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని, మండలాల నుండి డీసీసీ కార్యవర్గ ఎన్నికకు కృషి చేస్తామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చతుర్రావు, మానాల మోహన్ రెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయని, మండలాల నుంచి డీసీసీ కార్యవర్గ ఎన్నిక వరకు కృషి చేస్తామని పీసీసీ పరిశీలకులు బిజ్జి చతుర్రావు, మానాల మోహన్ రెడ్డిలు అన్నారు. శనివారం స్థానిక సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. జనవరి 1వ తేదీ వరకు జిల్లా కమిటీ పూర్తి అవుతుందని, పదవులు రాని వారు సహకరించి కార్యవర్గానికి బాసటగా నిలవాలన్నారు. అందరి సహకారంతోనే సూర్యాపేట జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీ స్థానాలను గెలుపొందామని, ఈ విజయంలో గెలుపొందిన వారికంటే గెలుపుకు కృషి చేసిన వారికే ధన్యవాదాలు తెలుపుతామన్నారు. నియోజకవర్గంలో 2 ఉపాధ్యక్షులు, 4 జనరల్ సెక్రటరీలు, మండలానికో సెక్రటరీని నియమించి డీసీసీ కమిటీని పూర్తి చేస్తామన్నారు. నూతన కార్యవర్గం అందరినీ కలుపుకొని పనిచేస్తూ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలన్నారు. పదవులు రాలేదని బాధపడవద్దని, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయో ఎవరు చెప్పలేరని అన్నారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ముఖ్యంగా మహిళలకు 20% పదవులు కేటాయించనున్నట్లు తెలిపారు. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కుటుంబ పాలన కొనసాగించాడన్నారు. 10 ఏళ్లలో జరిగిన అవినీతిలో జగదీష్ రెడ్డికి కూడా భాగం ఉందని, సామాన్య వ్యక్తిగా ఉన్న జగదీష్ రెడ్డికి 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రతి కార్యకర్త విజయమని, పదవులు రానివారు అధైర్యపడకుండా, శక్తి వంచన లేకుండా పనిచేసి పార్టీ పటిష్టతను పెంపొందించాల్సిందిగా పిలుపునిచ్చారు. సూర్యాపేట పట్టణం గత 3 రోజులుగా గోవింద నామ స్మరణలతో మారుమోగింది. మండల పూజ, శోభయాత్ర పూర్తి చేసుకున్న గోవింద స్వాములు శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి జరుపుకొని ముడుపులు నెత్తిన ఎత్తుకొని తిరుమల బయలుదేరారు. గోవింద స్వాములు గోవింద నామస్మరణతో, సుదర్శన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సూర్యాపేట పట్టణం గత 3 రోజులుగా గోవింద నామస్మరణలతో మారుమోగింది. మండల పూజ, శోభయాత్ర పూర్తి చేసుకున్న గోవింద స్వాములు శనివారం ఆలయ ప్రాంగణంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి జరుపుకొని ముడుపులు నెత్తిన ఎత్తుకొని తిరుమల బయలుదేరారు. గోవింద స్వాములు గోవింద నామస్మరణతో, సుదర్శన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో గోవిందమాల దీక్ష పూర్తవుతుందని వేణుగోపాలాచార్యులు తెలిపారు. సుదర్శన హోమ కార్యక్రమంలో గుండా శ్రీనివాస్, దంతాల నాగరాజు, ఫణికుమార్, బూరా నాగరాజు, వెంకటాచారి, దంతాల శేఖర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం గోవింద స్వాములకు భక్తులకు తదియారాధన, అన్నప్రసాదం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం మాట్లాడుతూ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం మాట్లాడుతూ,
ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోపు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందని, ఇదే క్రమంలో గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 2 సంవత్సరాల పూర్తి కావస్తున్న ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ఆలేరు ప్రజలను మోసం చేయడం జరిగిందని, ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య వైఖరి కూడా డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేదని, కావున ఇప్పటికైనా వెంటనే ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ కో-కన్వీనర్లు రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడి రమేష్, కెమిడి ఉప్పలయ్య, కల్లపు అడవయ్య, కామిటికారి అశోక్, ఎండి ఖుర్షీద్ పాషా, మంచన మల్లేశం, సిపిఐ మధు, వడ్డేమాన్ నరేందర్, కత్తుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి చేసిన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల క్రితం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, నిరోధక ధర్నాలు, అదేవిధంగా నిరాదీక్షలు, బంద్ కార్యక్రమాలు కూడా జరగడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎన్నికల ప్రచార సభలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీరంతా కూడా ఎన్నికల ప్రచార సభలో మేము అధికారంలోకి వస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మరి ఎన్నికలు జరిగి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఇంతవరకు ఆలేరు సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. గతంలో కూడా ఇలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు కూడా స్థానిక గెస్ట్లో అధికార ప్రకటన చేసి అమలు చేయకపోవడం శోచనీయము. ఈరోజు ఎమ్మెల్యే గారి వైఖరి కూడా అలాగే అనిపిస్తుంది. మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన బీర్లా ఐలయ్య గారు వెంటనే స్పందించి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి మా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి దశల వారీగా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పి నేను తెలియపరచుకుంటున్నాను. ప్రకటించాలి ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ప్రకటించాలి ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే పోరాడదాం. ఆలేరు రెవెన్యూ డివిజన్ అయ్యేంత వరకు పోరాడదాం. ఆలేరు రెవెన్యూ డివిజన్ వచ్చేంత. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలో జైకేసారం గ్రామం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు గాను గ్రామ శాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి రాజీనామా అంగీకరించడం జరిగింది. చౌటుపల్ మండలంలోని జైకేసారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపి వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొత్త అధ్యక్షులను నియమించడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలో జైకేసారం గ్రామం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు గాను గ్రామ శాఖ అధ్యక్షుడు ఢిల్లీ శేఖర్ రెడ్డి రాజీనామా అంగీకరించడం జరిగింది. చౌటుపల్ మండలంలోని జైకేసారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపి వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కొత్త అధ్యక్షుడిని నియమించడం జరిగింది. జైకేసారం గ్రామ శాఖ అధ్యక్షునిగా మాజీ సర్పంచ్ కొర్పునూరి సైదులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి, జయకేశవరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిండ్రు అంజిరెడ్డి, మంగళి నరహరి, భూపాల్ రెడ్డి, గంజి జనార్దన్ మరియు గ్రామ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
హెడ్లైన్స్ మరోసారి. ప్రజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కేవలం కొందరికి వస్తుందని, వారిలో కొందరిని విజయం వరిస్తుందన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. నూతన ముదిరాజ్ సర్పంచులను ఘనంగా సన్మానించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉత్తర ద్వార దర్శనంలో క్యూ లైన్ల ఏర్పాట్ల పరిశీలన. నల్గొండ కలెక్టరేట్ దగ్గర 252 జీవో రద్దు చేయాలని జర్నలిస్టుల ధర్నా. దామరచర్ల మండలంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా ధనుర్మాస ఉత్సవాలు. అధైర్యపడవద్దు, అందరికీ పదవులు వస్తాయి. డిసిసి అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య. గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా సుదర్శన హోమం. పసుపు వర్ణ శోభితం భానుపురి పట్టణం. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై చిత్తశుద్ధి లేని ఎమ్మెల్యే అని ఆరోపించిన అఖిలపక్షం. జైకేశారం గ్రామ శాఖ అధ్యక్షునిగా మాజీ సర్పంచ్ కోర్పునూరి సైదులు ఏకగ్రీవంగా ఎన్నిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.